ఒకసారి మన డిస్కషన్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 7వ అధ్యాయం మొదలుపెట్టాం. దాంట్లో పరిచయ వాక్యాల దగ్గర నుంచి 1వ శ్లోకం కొద్దిగా స్పృశించి వదిలేసాం. అది ఇవాళ కొంచెం విపులంగా వివరంగా చూద్దాం. శ్లోకం నిన్న చదివేశాం కాబట్టి ఇవాళ శ్లోకంలోకి వెళ్ళట్లేదు, అర్థంలో కూడా చెప్పట్లేదు, మళ్ళీ వ్యాఖ్యానం గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఈ గడిచిన అధ్యాయాలన్నిట్లో కూడా స్వామిని ఎలా చేరుకోవాలి, ఆత్మని నువ్వు ఎలా అంతర్ముఖమై ఆత్మదర్శనం చేసుకోవాలి, తర్వాత నీ ఆత్మని తీసుకెళ్ళి స్వామితో ఎలా ఐక్యం చేయాలి, నువ్వు ఈ మోక్ష సాధనకి నువ్వు ఏమేం చేయాలి, జ్ఞానం ఎట్లా చేయాలి, జ్ఞానాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, నిష్కామ కర్మ అనేది ఎట్లా చేయాలి, ఇవన్నీ రకరకాలుగా మానవుడు ఏమి ఆచరించాలి అనేది అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా మనం అడిగిన సందేహాలకి, మన మనస్సు నిశ్చలంగా లేకపోవడానికి, చంచలంగా ఉండటానికి యోగి అనేవాడు ఎలా ఉండాలి, యోగులు శ్రేష్ఠులు ఎవరు, ఆయనకి ఇష్టమైన యోగులు ఎవరై ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, ఆయన మీదనే నిరంతరము ధ్యాస నుంచి ఆయన్నే తలుచుకుంటూ ఈ భగవత్ సాధన కోసం ఆయన మీదనే శ్రద్ధ ఉంచుకొని ఆయన్నే లక్ష్యంగా పెట్టుకుని ఆ పరమాత్మని నిరంతరం ధ్యానించేవాడు ఉత్తమమైన యోగి, అందరికంటే ఉత్కృష్టుడు, శ్రేష్ఠుడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని చేసాం, బాగానే ఉంది. మనం ఇప్పుడు పరమాత్మ ఎలా ఉంటాడు అనేది కూడా మనకు తెలియాలి కదా. పరమాత్మ ఎలా ఉంటాడో తెలియకపోతే మన ఎదురుగుండా వచ్చి, ఇప్పుడు రామ్మోహన్ గారు మనకు తెలియలేదు అనుకోండి, ఆయన ఎదురుగుండా వచ్చి నేను రామ్మోహన్ అంటే మనకు ఎడ తెలుస్తుంది? ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడో పరిచయం అయ్యో ఎక్కడో ఒకసారి సందర్భంలో కలిసి నేను రామ్మోహన్, బహుశా మీ ఇద్దరం కూడా యాక్చువల్గా అట్టాగే కలిసాం మా అమ్మాయి పెళ్ళిలో. ఆయన మేము మనం ఇక్కడ క్లాస్లో మాట్లాడుకోవడం కానీ ఫిజికల్గా ఇద్దరికి ఒకరికొకరు తెలియదు. నన్ను ఐడెంటిఫై చేయడం ఈజీ కాబట్టి ఆయన నన్ను ఐడెంటిఫై చేయగలుగుతారు, నేను చేయలేను కదా. అందుకని వచ్చి రామ్మోహన్ అండి అన్నారు. దెన్ అప్పుడు మన వాళ్ళందరూ కలిసాం, మాట్లాడాం. అని అంటే మనము ఆకారాన్ని బాహ్య రూపంగా మనం ఆకారాన్ని చూడాలి అంటే మనకు ఆకారం యొక్క పరిచయం కూడా కావాలి. అది ఎట్లా అవుతుంది అంటే స్వామి అందుకని మనకు అటువంటి ఏ విధమైనటువంటి ఒక సంశయము సందేహం అవి రాకుండా ఆయన ఏం చెప్తున్నారు, పరమాత్మ అనేవాడు ఇలా ఉంటాడు, నేను పరమాత్మని, నేను ఇలా ఉంటాను, నేను నాలుగు చేతులు, 10 తలలు, తర్వాత 2 కాళ్ళు, ఇంత పెద్ద పొట్ట, దాంట్లో పూర్తిగా ఆ సృష్టి అంతా దాంట్లోనే, 14 భువన బండాలు అందులోనే, ఈ విధంగా కొన్ని, తర్వాత నా అలంకారాలు ఇవి, నా భూషణాలు ఇవి, నా ఇవి అన్ని రకరకాలుగా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, నన్నే ఆశ్రయించేవాడు ఉండాలి, తర్వాత నా యందు ఆసక్తి ఉండాలి, నేను అంటే ఏంటో తెలుసుకోవాలి అనేది నాకు మా ఆసక్తి ఉన్నటువంటి ఏంటి, మన అవతల వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆసక్తి లేకపోతే ఎందుకు తెలుసుకుంటాము, ఊరికి అట్లా మాట్లాడేసి పై పని వెళ్ళిపోతాం. అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఎప్పుడు వస్తుంది, అవతల వ్యక్తిలో మనకి ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఒక కోరిక ఉన్నప్పుడు, ఒక అభిమానం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, ఈయనేదో పెద్ద ఆయనలాగా ఉన్నాడు, మనం మాట్లాడొచ్చు, ఆయన గురించి తెలుసుకుందాం అనేటువంటి ఒక లోపల నుంచి ఒక జిజ్ఞాస అనేది వచ్చినప్పుడు మనం అవతల వ్యక్తి గురించి తెలుసుకుంటాం. అందుకని అది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండాలి మనకి ఫస్ట్. తర్వాత నాకు వేరే వాళ్ళు ఎవరూ లేరు, బ్రోచేవారు ఎవరురా నేను వినా అని చెప్పి, నువ్వే నన్ను బ్రోచేది, నన్నే నువ్వు అన్ని, నేనే నువ్వే నాకు అన్ని, నా ఆశ్రయము నేను అన్ని నీ పాదాల దగ్గరే, నన్నే ఉండని, అక్కడే ఉండని నన్ను అని చెప్పి పూర్తిగా ఆశ్రయాన్ని, ఆయన యొక్క నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనేటువంటి ఆ భావాన్ని మనం కలిగి ఉండాలి.
అందుకనే నిన్న మనం చూసాం, బంటు రీతి కొలివీయవయ్యా రామ అని చెప్పని. నువ్వు నాకు సేవకుడిగానైనా సరే నీ దగ్గర పెట్టుకో. భక్తుడిని కాబట్టి నువ్వు నన్ను భుజాల మీద ఎక్కించుకొని తిప్పమని నేను అడగను. సేవకుడిగా పెట్టుకో, నీ పాదాల దగ్గర నన్ను ఉండని ఎప్పుడు అనేటువంటి ఆ మనకి మానసిక స్థితి ఆ విధంగా రాగలగాలన్నమాట. ఇకపోతే నాకు ఈ భగవత్ ప్రాప్తి జరగాలి అంటే నేనేం చేయాలి అంటే, ఈ మూడు లక్షణాలు ఉన్నవాడు నన్ను, నా రూపాన్ని దర్శించగలుగుతాడు అని చెప్తున్నాడు. భగవత్ ప్రాప్తి కోసం, నేను భగవద్ దర్శనం కోసం యోగాలు, ధ్యానాలు అవన్నీ చేయాలి. ధ్యానము, యోగము ఇవన్నీ చేస్తూ దాంట్లో నుంచి నన్ను ప్రాప్తింపు చేసుకుంటాను. అంటే నేను నన్ను పొందటానికి నువ్వు ఎప్పుడు కూడా ఆ యోగి అనేవాడు, లేదంటే ఆ జీవుడు ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉండాలి. నేను ఇంకా స్వామిని ఎప్పుడు పొందుతాను, ఎప్పుడు పొందుతాను, ఎప్పుడు చూస్తాను, ఎక్కడ చూస్తాను, ఎలా చూస్తాను, ఎప్పుడు కనపడతారు, అయ్యో ఇంకా లేదే అనేటువంటి తపన మనకి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు స్వామి మనకి ఎట్లా తెలుసుకోగలము ఆయన్ని అని చెప్పి, ఈ ఆయన ముందు ఆయన్ని, స్వామిని మనం ఎట్లా తెలుసుకోవాలి అనేది ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాం. సరే, ఈ మూడు లక్షణాలు ఏమన్నా చెట్టు మీద ఉన్న పండ కోసి రావడానికి, కోసుకొచ్చి తినడానికి కాదు కదా. దానికి సాధన అనేది కావాలి. ఆ సాధనకి ఏం చేయాలి అంటే, చిన్న ఉదాహరణ చెబుతున్నారు. మనస్సు అనే దాన్ని నీ నియంత్రణలో పెట్టుకో, ఇంద్రియాలు అనే దాన్ని నియంత్రణలో పెట్టుకో అన్నారు. అది చెప్తూ వచ్చారు. మనస్సు అనే దాన్ని నీ నియంత్రణలో పెట్టుకోవడానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు మనం చేతిలో టార్చ్ లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్ని ఏం చేస్తాం మనం? అట్లా చుట్టూ మీరు ఎటు టార్చ్ లైట్ ఎటు పక్క చూపిస్తే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ చూపిస్తుంది మనకి. మనం ఎదురుగుండా చూపిస్తే రోడ్డు దగ్గర ఉన్నప్పుడు రోడ్డు మీద మన రోడ్డు ఎదురుగుండా ఎట్లా ఉందో చూపిస్తుంది. ఇటు సైడ్కి వేస్తే పక్కన రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నాయని చూపిస్తుంది. ఇటు పక్కకి వేస్తే చెట్లు చామ ఏమైనా ఉన్నాయని చూపిస్తుంది. నువ్వు నీ మనస్సు కూడా నువ్వు ఆ టార్చ్ లైట్ మాదిరిగా, మన చేతిలో ఉన్న టార్చ్ లైట్ మాదిరిగా నువ్వు మనసును కనుక తలుచుకునేటట్లయితే, ఉపయోగించుకునేటట్లయితే, నువ్వు ఈ మనస్సుని రోజు ఉన్నటువంటి ఈ ఐతిహికమైనటువంటి బంధాలు, బాధలు, దుఃఖాలు, సుఖాల్లో చూపిస్తావా? లేకపోతే ఇవన్నీ నాతో పాటు అందరికీ ఉంటాయి, నేను ఒక్కడనే దీంట్లో పెద్ద విశేషమేం కాదు కాబట్టి నేను దీని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, అదేదో ఆయనకు చెబుదాం, ఆయన చూసుకుంటాడులే, నాకెందుకు వచ్చింది, మన కృష్ణారామ అనుకుంటూ కూర్చుందాం అని చెప్పి కూర్చుంటావా? నువ్వు నీ మనస్సుని ఎటువైపు తిప్పుతావు అంటే, నీ టార్చ్ లైట్ లాంటిది నీ మనసు, నువ్వు ఎటువైపు తిప్పుతావు అనేది నీ మా స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎటు వెళ్ళదలుచుకున్నావు అనే దాని మీద నువ్వు ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఈ పరమాత్మ అనేది ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి, ఈ విజ్ఞులైన వాళ్ళు, తెలియగల వాళ్ళు, పండితులు, మేధావులు వాళ్ళు ఏం చేస్తారంటే, మనస్సుని భగవన్ముఖం చేస్తారు. మన మనస్సుని భగవంతుడి వైపు మరలిస్తారు. ఈ రోజువారీ కార్యక్రమాల వైపు తీసుకెళ్తారు. భగవంతుడి వైపు మరలించి, ఇదిగో బాబు, నేను నీ వైపే చూస్తున్నాను. నిరాకార స్వరూపాన్ని చూస్తున్నానా, ఆకార స్వరూపాన్ని చూస్తున్నానా, లేకపోతే ఎవరో చిత్రకారుడు వేసి ఇచ్చిన పటాన్ని చూస్తున్నానా, నువ్వు ఎలా ఉంటావు నాకు. మనకి గోపాలలో చెప్తాడు, అదేంటండి మీరు కృష్ణుడు అంటే ఏదో మేము సినిమాలో చూసేటట్టుగా వస్తాం అనుకున్నాం, మీరు ఏదో పైజమాలాలు చేసుకొని వచ్చారు అని చెప్పని. అలా కృష్ణుడు అంటే ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, అందుకని పరమాత్మ స్వరూపాన్ని ఎలా ఉంటుంది అంటే మనకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. దాంట్లో ఈ విజ్ఞులు అనేవాళ్ళు ఏం చేస్తారు, మన మనసుని భగవన్ముఖం చేసి వాళ్ళ మనసుని భగవతత్వాన్ని అనుభవిస్తారు, అనుభూతిలో పొందుతారు. ఆ అనుభూతి ద్వారా పరమానందాన్ని పొందుతారు. ఎక్కడా కూడా ఈ అనుభూతి, ఆనందం, సుఖం, సంతోషం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానసిక పరమైనవి, రూపంలో ఉండవు, ఆకారం ఉండదు. దీనికి గాలిలాగా, గాలికి ఆకారం ఉందా? లేదు. నీళ్ళకి ఆకారం ఉందా? లేదు. నిప్పుకి ఆకారం ఉందా? వీటికి ఎవరికైనా వేటికైనా ఆకారం ఉందా? పంచభూతాల్లో దేనికి ఆకారం లేదు. మనసుకి లేదు, బుద్ధికి లేదు, వీటికి ఆకారం లేదు.
అందుకని వీళ్ళు ఈ ఈ పరమాత్మని ఏ విధంగా మనం ఆశించాలి లేదా దర్శించాలి అనే దానికి వీళ్ళు ఈ అనుభూతిని, పరమానందాన్ని వీళ్ళు ఆ అనుభూతి ద్వారా ఆనందాన్ని పొందుతారు. అంతేగాని వా- బయట ఉన్న వాటిని చూస్తే వచ్చే క్షణికమైన ఆనందాల కోసం వాళ్ళు వెళ్ళరు. ఇది శాశ్వతమైన ఆనందం మనకు మనసులో నుంచి వచ్చేది. అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే గాని ఇది చెప్పేది కాదు, అర్థం చేసుకునేది, తెలుసుకునేది కూడా కాదు. అందుకని జీవుడు ఎప్పుడు కూడా ఈ అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక విషయాల గురించి, క్షణికమైన దృశ్య పదార్థాల మీద మనసును పెట్టేదానికంటే ఈ జీవుడు తన యొక్క ఈ మనస్సును తీసుకెళ్ళి ఈ ఎక్కడ పెట్టాలి, మయ్యాసక్త మనాహ మదాశ్రయాహ అనే పదాల ద్వారా స్వామి ఏం చెబుతున్నారంటే నా మీద ఆసక్తించు, నా మీద నన్ను ఆశ్రయించు అని. అట్లా మనసును తీసుకెళ్లి స్వామివారి యొక్క ఆశ్రయంలోను లేదు ఆయన యొక్క ఆ ఆసక్తితోనూ ఉంచుకోవాలి అండి. అందుకని నా యందే, నా వైపే, నా మీదనే కోరిక కల మనస్సును ఉంచుకుని మీరాబాయి గాని, రుక్మిణీదేవి గాని వీళ్ళందరూ స్వామి ఎవరో తెలియదు వాళ్ళకి. రుక్మిణీదేవికి స్వామి ఎలా ఉంటారో తెలుసా? ఆమె ఆయన పేరుని, ఆకారాన్ని పూజించలేదు ఆమె. ఆ పేరుని పూజించింది, ఆయన స్వభావాన్ని పూజించింది, ఆయన పరమాత్మ తత్వాన్ని పూజించింది. ఆయనే నాకు భర్త కావాలనుకుంది. దానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేసింది. మీరాబాయి అయినా అంతే, ఎవరైనా ఈ స్వరూపంలో ఉండాలి, ఈ విధంగానే ఉన్నారు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళుగా ఊహించుకున్న స్వరూపాన్నే వాళ్ళు పూజించారు. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, నా యందు ఆసక్తి కలిగిన మనస్సు ఉండాలి, తర్వాత నన్నే ఆశ్రయించి ఉండాలి. అప్పుడే నువ్వు నన్ను ఎట్లా తెలుసుకుంటావు అనే దాన్ని బట్టి చెప్తున్నారు అనమాట. అందుకని ఈ జ్ఞానయోగం అనే దానికి భక్తి యోగం అనేది కావాలి. ధ్యాన జ్ఞానయోగానికి భక్తి యోగం కావాలి, ధ్యానయోగం కావాలి. ఇవన్నీ సహాయభూతాలు. జ్ఞానయోగం పొందటానికి భక్తి యోగము, ధ్యానము రెండు సహాయం అన్నమాట. అందుకని నాకు భగవతత్వం అంటే ఏంటో తెలియట్లేదు, భగవానుడు ఏం చెప్తున్నాడో తెలియట్లేదు, భగవానుడు ఎలా ఉంటాడో తెలియట్లేదు, తెలియని స్వరూపాన్ని నేను ఏ విధంగా ఆదరించాలి లేదా ఆ విధంగా నేను పూజించాలి, ఇవన్నీ ఇట్లాంటి సందేహాలు వచ్చే వాళ్ళ కోసమనే ఈ శ్లోకం స్వామి తీసుకున్నారనమాట. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళకి వాళ్ళు, అందుకని వాళ్ళు ఈ ఈ యోగ్యతలు ఉన్న వాళ్ళకి ఏ యోగ్యతలు, దైవం ముందు ఆసక్తి ఉండాలి, మనసులో ఆసక్తి అయిన మనసు కలిగి ఉండాలి, రెండు ఆశ్రయించాలి, మూడవది ధ్యానాది యోగం ద్వారా సాధన చేస్తూ స్వామిని చేరుకునేటువంటి ఈ యోగ్యతలు ఉన్న వాళ్ళకే దైవ విజ్ఞానము, దైవ అనుభూతి కలుగుతుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క గురించి అనుభూతి, ఆయన యొక్క లీలలు, ఆయన తత్వం గురించి తెలుస్తుంది అని చెప్పి ఈ శ్లోకంలో స్వామి మనకి చెప్తున్నారు. ఇది ఒకటో శ్లోకంలో స్వామి నేను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత నీకుంది, తెలుసుకోవటానికి నువ్వు ఇవన్నీ చేయాలి, ఈ మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు నువ్వు నన్ను తెలుసుకోగలుగుతావు, నేను ఎలా ఉంటాను అనేది నీకు తెలుస్తుంది అని స్వామి ఈ శ్లోకంలో మనకు చెప్తూ వచ్చారు. ఇక్కడి నుంచి రెండో శ్లోకంలోకి వెళ్దాం మనం. భవానీ గారు. ఓకే అండి, అందరికీ జై శ్రీరామ్ అండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యత్ దేనిని, జ్ఞాత్వా తెలుసుకుని పిమ్మట, ఇహ ఈ ప్రపంచమున, భూయ మరలా, జ్ఞాతవ్యం తెలుసుకొనదగినది, అన్యత్ మరి ఒకటి, నా అవశిష్యతే మిగిలి ఉండదు, ఇదం అట్టి ఈ సవిజ్ఞానం అనుభవ సహితమైన జ్ఞానం
జ్ఞానమును అశేషత సంపూర్తిగా తే నీకు వక్ష్యామి చెప్పెదన్. ఎట్లా అని చెప్తున్నారంటే, దేనిని తెలుసుకోవటం వలన ఇంకా ఇంకా మనం తెలుసుకోవాల్సింది మిగిలింది అని ఉండదో, అంటే ఇది తెలుసుకున్నది, ఇది పరిమితి, ఇంత దీనికి మించి ఇంకా పైన ఏమీ లేదు, ఇది తెలుసుకుంటే మనకు మొత్తం విశ్వం గురించి అంతా తెలిసినట్లే అనేటువంటిది ఏదైనా కనుక ఉన్నట్లయితే ఇంకంతకంటే తెలుసుకోవాల్సింది లేదు, ఇంతకంటే మిగిలింది లేదు అన్ని దాన్ని అనుభవ సహితంగా ఎవరైతే ఈ- ఈ అనుభవ సహితంగా ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేను నీకు చెప్తాను అని చెప్పి చెబుతున్నారు. అంటే నువ్వు ఇది అల్టిమేట్, దీన్ని మించింది లేదు. ఎవరెస్ట్ శిఖరం ఉంది, దాన్ని మించిన శిఖరాలు కూడా ఉన్నాయి, కానీ చరిత్రలో నిలిచిపోయింది అత్యంత ఎత్తైన శిఖరంగా ఏంటి? ఎవరైనా మాట్లాడండి ఎవరెస్ట్ శిఖరమే. ఎవరెస్ట్ శిఖరమే మిగిలిపోయింది. కదా. దానికంటే ఎత్తైన శిఖరాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ మొట్టమొదట పేరు వచ్చింది దానికి కాబట్టి అదే నిలబడిపోయాయి. ఇది ఎవరెస్ట్ శిఖరం ఎత్తు లేదా కైలాసగిరికి వెళ్ళిపోయి అక్కడ దాకా ఇంతకంటే లేదు, నేను కైలాసానికి చేరిపోయాను పొందితో, నేను కైలాసం వచ్చేసింది, నాకు నాకు చాలు అనుకునేటువంటి, ఇంతకంటే ఏమి లేదు నేను వెళ్తానికి అనేటువంటిది ఆ కైలాస శిఖరం దాకా వెళ్ళి ఆ మానస సరోవరంలో స్నానం చేసి ఆ చల్లో మనం ఆహా నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతకంటే నువ్వేం చేయాలి? అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు, అవకాశం లేని వాళ్ళు వాళ్ళకి ఇక్కడే కూర్చొని ఆ 12 నదుల పేర్లు చెప్పుకొని రోజు స్నానం చేస్తారు. నువ్వు ఏం చేసావనే కాదు, ఎంత నువ్వు దాంట్లో లీనమైపోయి ఎంత నువ్వు కృతజ్ఞతతో నువ్వు దాన్ని అనుభవించావు అనేది. స్నానం చేసేటప్పుడు చెప్పుకుంటాం కదా, గంగే చయమునచ్చయ అని చెప్పి చెప్పుకుంటారా? అవునండి అంటే ఆ నదులన్నిట్లో ఉన్న నీళ్లు ఇవి అని చెప్పి వాటిని ఆపాదించి ఆ నదుల్లో నీళ్లతో స్నానం చేస్తే మనకి ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని మేము ఇక్కడ పొందుతున్నాము అని చెప్పి, అంతేనా? అవునండి. మానసిక ప్రార్థన అంటే మనం స్నానం చేసి వచ్చినట్టే ఆ నీళ్ళతోటి. అది బకెట్ నిండా నీళ్లు పట్టుకుని చేయి బకెట్లో పెట్టి చదివేసుకుని ఆ శ్లోకం, అప్పుడు అప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ 12 నదుల్లో నీళ్ళలాగా తయారవుతాయి అని చెప్పి నారాయణ నారాయణ అనుకుంటూ ఆ 2 మగ్గులు 2 చెంబులు పోసుకుని బయటకు వస్తాం. షవర్ నుంచి తిప్పుకొని చేస్తామండి, అవకాశం లేదు అంటే దానికి మనం ఏం చేయలేం. ఆ షవర్లో పడేటప్పుడు చేతులు పైన పెట్టుకొని చెప్పుకోండి, చెప్పుకోవాలని మార్గం ఉంటే ఏ విధంగానే చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఇంతకంటే లేదు, ఈ కైలాసం గిరికి వచ్చేసాను, మానస సరోవరంలో స్నానం చేస్తాను, అక్కడ దూరంగా బంగారు కొండ కనిపిస్తోంది, మంచు కొండ మీద బంగారంగా వెలుతురులో సూర్యుడి కాంతిలో అది బంగారంగా మెరుస్తోంది, బంగారు కొండలాగా అక్కడ శివపార్వతులు ఉన్నారు, అందుకని నేను మానసతో దర్శనం చేసుకున్నాను, ఇంతకంటే మించింది లేదు నేను చేయగలిగింది, ఇంతకంటే నిజంగానే మించింది ఏం లేదు. అటువంటి ఏదైతే ఉందో ఇంతకంటే నేను దీన్ని తెలుసుకున్నాను, దీన్ని మించింది ఇంకేమి లేదు అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడు పొందుతావు? అనుభవ సహితము, నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో దాన్ని, అప్పుడు అనుభవించినప్పుడు పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు నీకు చెప్తాను అని స్వామి 2వ శ్లోకంలో సెలవిస్తున్నారు. అది భగవంతుడికి భక్తుడి మీద ఎంత ప్రేమ ఉంది అనేది చెప్తున్న చూడండి ఇక్కడ. అర్జునుడికి విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని, అంటే అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తున్నారు. ఆయన పుణ్యం అని చెప్పి మనకి వస్తుంది. మనం కూడా
మన వల్ల అయిన దాంట్లో మనం నేర్చుకోవడానికో తెలుసుకోవడానికో మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రపంచంలో ఎన్నో కళలు విద్యలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో మరి ఏ కళలో ఏ విద్యలో ఇంతకంటే మించింది లేదు అంటానికి నేను ఒక చిత్రకళలో నేను చాలా ప్రావీణ్యం ఉంది. రవివర్మ పికాసో వాళ్ళందరినీ మించి నేను వేస్తాను. ఇంతకంటే రవివర్మ పికాసో కూడా వేయలేడు. బాగానే ఉంది. మరి పాటలు పాడేవాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి కంటే ఇంకా పైకి పాడేవాళ్ళు ఉన్నారు కదా. అట్లా ఏ కళలో వాళ్ళు అంతకంటే గొప్ప వాళ్ళు లేరు అనిపించుకున్న వాళ్ళు ప్రతి కళలో ప్రతి విద్యలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ నేను అందరికంటే నేను గొప్ప అని ఎలా చెప్పుకోగలను? ఇంతకంటే నేను నేర్చుకోవాల్సింది లేదు, తెలుసుకోవాల్సింది లేదు. నేను నాకు తెలుసు ఆ హైయెస్ట్ శిఖరానికి శిఖరాగ్రానికి నేను చేరుకున్నాను కాబట్టి నేను లేదని ఎట్లా చెప్తారు అంటే, ఆయన నువ్వు దేని గురించన్నా తెలుసుకో, ఎన్ని విద్యలు కళలు ఎన్నన్నా ఉండని, వాటిలో నువ్వు ఎంత శిఖరాగ్ర స్థితికి చేరుకున్నా కూడా నువ్వు సంపూర్ణ స్థితికి చేరలేదు. అంటే మరి ఎప్పుడు చేరుతామండి? ఇంకా అంటే ఎందుకంటే ఈ సంపూర్ణ స్థితికి చేరాలి అంటే కొంచెం కొంచెంగా ఒక్కొక్కళ్ళు కొంతమంది చేసిన ఎక్కడో చోట కొంత శేషం అనేది మిగిలిపోద్ది. ఈ ప్రపంచంలో ఈ పని వీడు తప్ప ఇంకెవడు బాగు ఇంతకంటే ఎవడు బాగా చేయలేడు అని చెప్పడానికి ఏమి ఉండదు. అతను మించిన గనుడు ఆసంటి మల్లన్న అని చెప్పి ఆడింకోడు ఇంకా ఉంటాడు పైన. తాడిదన్నేవాడు అంటే వాడు తలం దన్నేవాడు అని చెప్పి. కానీ అట్లాంటి వాడు ఎవడో కూడా ఉంటాడు. అందుకని నువ్వు భగవంతుడిని గురించిన జ్ఞానాన్ని పొందు. అది అనుభవ సహితంగా అనుభవంతో నువ్వు అనుభవించు దాన్ని. అట్లాంటి సమస్తాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు దీన్ని మించింది ఇంకేమీ లేదు. ఇవన్నీ కూడా భౌతికమైన వాటికి ఇవాళ రికార్డు మొన్న 10 ఏళ్ల కింద ఎప్పుడో బెంట్లీ రన్నింగ్ 100 మీటర్స్ రన్నింగ్ లో 9.36 seconds లో ఎంతో చేశాడు 100 మీటర్స్. ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకో 2 సెకండ్లు ముందుకు వచ్చారు, ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. మొన్నటి దాకా తెందుల్కర్ని మించిన వాళ్ళు లేడన్నారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఆ రికార్డు పాల్గొట్టారు, ఇంకోటి సమానం అయిపోయింది. కానీ నువ్వు భగవంతుడి స్వరూపాన్ని నువ్వు తలిచి భగవంతుడిని నువ్వు అనుభవంగా పొందినప్పుడు, అనుభవించేటప్పుడు ఇక దీన్ని మించిన వాడు ఇంకెవడ రాగలరా? రారండి. మనం అనుభవంతో చేసింది ఇంకా అది ఎలాగా? మన అనుభవం మందే. నీ ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరిది దానికి మించింది ఇంకేం లేదు వాడికి. జగ్గి వాసుదేవ్ చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, ఇంకొకరు చెప్పినా వారు అనుభవించిన దాన్ని వారు చెప్పారు. మనం అనుభవించిన దాన్ని మనం చెబుతాం. నాకే హైయెస్ట్. అందుకని ఉపనిషత్తుల్లో యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనే ఒక వాక్యం ఉంది. దాంట్లో ఏం చెప్తున్నారంటే, దేనిని తెలుసుకున్నచో సమస్తము తెలుసుకున్నట్లవును. ఈ ఒక విషయం గురించి తెలుసుకున్నట్లయితే మనం సమస్తం తెలుసుకున్నట్లుగా మనం అవుతుందో, ఏది సమస్త శాస్త్రముల యొక్క సారమో, ఏదైతే అన్ని శాస్త్రాలు చివరికి ఎక్కడికైతే తీసుకెళ్తున్నాయో, మనం అనుకున్నాం కదా ఎన్నో రకాల పుస్తకాలు చదివి అన్ని భగవద్గీత వైపు వెళ్తున్నాయి, మనమే భగవద్గీత చదివితే పోలేదా, మనకి ఎన్ని పుస్తకాలన్నీ ఎందుకని మనం భగవద్గీత మొదలు పెట్టాం. అవునా? అవును సార్. మొదట్లో అన్ని రకాల పుస్తకాలు చదివాం. అవునండి. ఆఖరికి రామ్తా బుక్ చదివారు, అందులో కూడా భగవద్గీత. దేన్ని తీసుకున్నా భగవద్గీత చివరికి అక్కడికే తీసుకెళ్తుంది అది. అవునండి. అది మన పవర్ ఆఫ్ నవ్ చదివినప్పుడు కూడా అది భగవద్గీత గురించి చెప్పిన తర్వాతనే ఇవన్నీ చదివి వాడేవాడు మనకి భగవద్గీత గురించి చెప్పడం ఎందుకు, మనమే చదువుకుంటే పోలేదని చెప్పి మనం వచ్చాం ఇక్కడికి. అవును సార్. అట్లా ఈ
మొత్తం పుస్తకాల యొక్క సారము భగవద్గీత అయినప్పుడు డైరెక్ట్ గా భగవద్గీత చదివిపోతుంది కదా. మనం ఎట్లా వచ్చాము, సమస్త శాస్త్రాల యొక్క సారము అదే అయ్యి అట్లా ఆత్మతత్వము ఏదైతే ఉందో భగవతత్వం, ఆత్మతత్వం అంటే భగవతత్వం అదైతే ఉందో దాన్ని అనుభవపూర్వకంగా అనుభూతి పొందిన వాళ్ళు అయినప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పింది దాన్ని అనుభవపూర్వకంగా సాధించాలి అని చెప్పాడు. అంటే మనం చెట్లు పెంచుతాం కదా, నీళ్ళు ఎక్కడ పోస్తారు? వేరు దగ్గర పోస్తారు సార్ భూమి మీద. ఆ? వేరు దగ్గర పోస్తారు భూమి మీద. మొదల్లో పోస్తాం, చెట్టు మొదల్లో, అంతే కదా. మొదల్లో పోస్తే ఇంకి వేర్లు దొరుకుతూ వెళ్తాయి. ఏ కొమ్మ అయితే కాస్తో ఆ కొమ్మకు పూస్తాం. ఈ కొమ్మే పూలు పూస్తుంది, నేను మొత్తం ఇక్కడ పోయటం ఎందుకు, నేను ఆ కొమ్మకు పోస్తే సరిపోద్ది అని చెప్పి నీళ్ళు అక్కడ పోస్తాం మనం. పోయమండి, మొత్తం మొదట్లోనే పోస్తాము, అయ్యే పీల్చుకుని మొత్తం చెట్టు అంతా కాస్తాం. అలాగే మనం ఇక్కడ కూడా ఒక బ్రహ్మ విద్యను తెలుసుకున్నట్లయితే, అంటే భగవంతుణ్ణి సాధించటం ఎలా మనం అనేది తెలుసుకున్నట్లయితే నువ్వు సర్వాన్ని సాధించినట్లే, సమస్త విద్యలు తెలుసుకున్నట్లే. ఇప్పుడు కుమారస్వామి వినాయకుడు కనుక చూసుకుంటే గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేది ఒక సమస్య వచ్చింది కదా వాళ్ళిద్దరి మధ్యలో. అవును సార్. అదే కదా వాళ్ళిద్దరు పోటీ. అవునండి. ఏం చేశారు మరి అప్పుడు? మొత్తం భూలోకాన్ని అంతా చుట్టూ రమ్మంటే కుమారస్వామి నెమలి వాహనం మీద అంతా తిరిగి వస్తాడు, వినాయకుడు తల్లిదండ్రి చుట్టూరు తిరిగి అన్ని లోకాల్లో చూసారు. అంటే గణాధిపత్యం వినాయకుడికి ఇస్తారు, బుద్ధి బలం ఉందని. అది అంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత. నువ్వు తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేస్తే నువ్వు ఈ పూర్తి సృష్టి మొత్తం ప్రపంచం అంతా ప్రదర్శన చేసినట్టే, అన్ని నదుల్లో స్నానం చేసినట్టు. అందుకని కుమారస్వామి ఏదైనా ఒక నది దగ్గరికి వెళ్ళేటప్పుడు, సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు వినాయకుడు తిరిగి వస్తున్నట్టుగా కనిపిస్తాడు ఆయన. ఆ విధంగా మనం సమస్తాన్ని తెలుసుకోవటానికి ఒక్క ప్రదర్శన ద్వారా ఎట్లయితే ఫలితాన్ని పొందారో సమస్త బ్రహ్మాండాన్ని దగ్గర నుంచి, అట్లాగే ఒక బ్రహ్మ విద్యని తెలుసుకోవడం ద్వారా సమస్త విద్యల్ని మనం తెలుసుకున్నట్లే. ఎందుకంటే ఈ జీవుడికి ఆయుష్కాలం ఎంత అనేది తెలియదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు నువ్వు బతుకుతావు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు సార్. ఎవరే చెప్పలేరు, ఎవరికి తెలియదు. యమధర్మరాజు కూడా చెప్పలేడు. ఆ గడియలు వచ్చినప్పుడు ఆయన బయలుదేరతాడు, అంతవరకు ఆయనకి తెలియదు. ఈ ఇన్ని రకాలైన శాస్త్రాలు, విద్యలు ఇవన్నీ నేర్చుకుని నేను ఎప్పుడు భగవంతుని తెలుసుకుని భగవంతుడి దగ్గరికి చేరగలగాలి అనేటువంటి సందేహం మనకుంది కదా. అందుకని ఆయన ఏం చెప్తారంటే ఈ మిగిలినవన్నీ వదిలే, ఈ సారములన్నిటికీ సారమైనటువంటి దైవం ఏదైతే ఉందో, మనం అంటే మన ఈ ఫలితాలన్నింటినీ మనం మదించి తీసుకున్న సారంలో అట్లాంటి సారాలన్నింటినీ కలిపినా కూడా ఇంకా కొంత సారం అనేది ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనం చూడండి చెరుకు రసం బండి దగ్గరికి వెళ్తే వాడు ముందు మూడు పెడతాడు, తర్వాత 3 సార్లు పొడుగ్గా ఉంచుతాడు, తర్వాత మడుస్తాడు, మళ్ళీ మడుస్తాడు, మళ్ళీ మడుస్తాడు. ఇక దీంట్లో నుంచి ఒక చుక్క కూడా రాదురా బాబు అనుకున్నప్పుడు దాన్ని తీసి పక్కన పడేస్తాడు, సారం మొత్తం పిండేస్తుంది. అట్లా ఈ సారాన్ని మొత్తం మనం పిండి అది దాన్ని కలిసి తెలుసుకోగలిగితే, అట్లా ఆ సారాలన్నిటికీ సారమైనది ఎవరు అంటే దైవం. కాబట్టి ఆ దైవంని తెలుసుకోవటమే జీవుడి యొక్క కర్తవ్యము. అది మిగిలిన వాటిలో గనక నువ్వు నీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే నువ్వు ఆ యొక్క భగవద్ విజ్ఞానాన్ని కానీ భగవద్ దర్శనాన్ని కానీ నువ్వు పొందలేవు, అది నీ జన్మ నిరర్ధకము. అందుకని కృష్ణ పరమాత్మ అర్జునుడికి
ఇక నీవు ఇప్పుడు తెలుసుకుని నీ నీవు చేయాల్సిన కర్మ ఏదైతే ఉందో నువ్వు ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి అని చెప్పి ఆయనకి అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా ఇక్కడ ఈ కర్తవ్య బోధ అనేది ఎప్పుడు చేయలే ఆయన. ఈ ఆఖరి క్షణంలో ఆ యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడైతే విషాదం నుంచి అర్జునుడు బయటకు రావాలనుకున్నారో అప్పుడు చెప్పటం మొదలుపెట్టారు. అందుకని ఇతర జ్ఞానము విజ్ఞానము అని రెండు విషయాల గురించి చెప్పాడు. మనం నిన్న ఆ విషయం కూడా నిన్న మనం చర్చించుకున్నాం. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి అని. జ్ఞానం అంటే ఇక్కడ మనకి ఈ దీని వరకు సంబంధించినంత వరకు శాస్త్రజన్య జ్ఞానం అంటే శాస్త్రాల్లో వాటిల్లో ఏదైతే రాయబడి ఉందో దాంట్లో కూర్చబడి ఉందో అదొక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం. శబ్ద బ్రహ్మము రెండు అంటే శబ్ద బ్రహ్మము అనే విజ్ఞానము. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, అనుభవం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం. అది మనం ఇంకో విధంగా మనకి దీంట్లో చెప్పుకోవాలంటే నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అనేది జ్ఞానం. కానీ నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పిన వాడు ఎవడో ఒకడు ఉండాలిగా మొదట. ఇది ఎక్కడో ఒకసాట మొదలవ్వాలిగా. ఇది నిప్పు, ఇది ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి జ్ఞానం ఉన్నవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. మనం మొదలు కాదుగా. అవును సార్, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎక్కడో ఆదిలో ఎక్కడో ఎవడో ఇది అనుభవించి అది మనకి చెప్తే దాన్ని మనం కింద దాకా తీసుకొచ్చాం. అప్పటికి కొంతమంది ఉంటారు, నువ్వు చెప్పేది ఏంటి, ఎందుకు కాలుద్ది చూద్దాం పండు అని చెప్పి ముట్టుకుంటాం, కాలుతుంది. అవును నువ్వు చెప్పింది కరెక్టేనా. ఇది విజ్ఞానం, అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం. ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే విజ్ఞానము అంటాం. దీనికి ఈ ఆనంద ప్రాప్తి అనేది కానీ ఈ అనుభవ జ్ఞానము పరబ్రహ్మము అనే అనుభవ జ్ఞానము పరబ్రహ్మ విజ్ఞానం అంటే ఆ పూర్ణ దుఃఖ రాహిత్యము, ఎటువంటి దుఃఖాలు లేని పరిస్థితుల్లో ఆనంద ప్రాప్తి అనేది అనుభవ జ్ఞానం ద్వారా పరబ్రహ్మం ద్వారా ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానము. పరబ్రహ్మం అనేది అనుభవ జ్ఞానం, పరబ్రహ్మము పూర్ణ దుఃఖ రాహిత్యము ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానము అని. పరబ్రహ్మము పూర్ణ దుఃఖ రాహిత్యము ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానం వల్లనే, అనగా ఇవన్నీ కూడా మనంతట మనం అనుభవించటం వలన భగవతత్వానుభూతి వలన కలుగుతుంది. కానీ ఈ వాచా విద్యలు స్పీచ్లు కూర్చొని క్లాసుల్లో ఉపన్యాసాలు చెప్పే వాళ్ళ వల్ల ఇది రాదు. ఎవరైతే అనుభవిస్తారో వాళ్లే చెప్పగలరు అని చెప్పి చెప్తారు. అందుకని మనకి గీతలో చెప్పేటప్పుడు చాలా చోట్ల జ్ఞానము విజ్ఞానము రెండూ కలిపి చెప్పుకుంటూ వస్తారు. జ్ఞానం ఒకటే కాదు, విజ్ఞానాన్ని కూడా నువ్వు సంపాదించుకోవాలి అని. అంటే తెలుసుకోవటం ఒకటే కాదు, తెలుసుకున్న దాన్ని అనుభవంలో కూడా నువ్వు పెట్టి నువ్వు దాన్ని అనుభవించాలి అని చెప్పేదని. అశేషత అంటే ఎటువంటి శేషము లేకుండా జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా చెప్తున్నాము, దానికి ఎటువంటి కొదవ లేదు అని చెప్తా ఉన్నారన్నమాట. జ్ఞానం అంటే మళ్ళీ 13వ అధ్యాయంలో కూడా ఈ జ్ఞానం అనే దాని గురించి వస్తుంది. అనేక రకాలైన గుణాలు. విజ్ఞానం అనగా ధ్యేయము పరబ్రహ్మము, ధ్యేయము అంటే ఆత్మ, ఆత్మ అనేటువంటి పరబ్రహ్మము అనేది కూడా కలుపుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం జీవుడు తరించాలి అంటే ఏం కావాలి, మనకి జ్ఞానము విజ్ఞానము కావాలి. ఆధ్యాత్మ విజ్ఞానము యొక్క మహిమ ఏంటంటే దాన్ని తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్టే. ఆధ్యాత్మిక పరమైన విజ్ఞానం, శాస్త్రపరమైన విజ్ఞానం వేరు, ఆధ్యాత్మిక పరమైన విజ్ఞానం వేరు. అందుకని నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని గనక తెలుసుకుంటే ఇక నువ్వు మొత్తం తెలుసుకున్నట్టు, నీకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరబ్రహ్మను గురించి అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సమస్తము తెలుసుకున్నట్లే అవుతుందన్నమాట. అట్లాంటి పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు అని చెప్తున్న నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? టైం ఉందిగా.
చదవనా సార్? ఉమ్. మనుష్యా మనుష్యాణం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణానం అంటే మనుషులలో సహస్రేషు అనేక వేల యందు కచ్చిత్ ఒకానొకడు సిద్ధయే మోక్ష సిద్ధి కొరకు యతతి ప్రయత్నం చేయుచున్నాడు యతతాం అట్లు యత్నించుచున్న సిద్ధానాం అపి ముముక్షులందును కచ్చిత్ ఒకానొకడు మాం నన్ను తత్వతః వాస్తవముగా వేత్తి తెలుసుకొనుచున్నాడు. సమస్త జీవకోటి ఇప్పుడు మనకి ప్రపంచంలో దాదాపుగా 800 కోట్ల మంది జీవులు ఉన్నారు, అంటే మనుషులు, ఆడ మగ ఏ రకం అయితే అని. వీళ్ళందరూ మోక్ష సాధన, యోగ సాధన, ధ్యాన సాధన ఇక్కడ చెప్పినట్టు అందరూ చేస్తే అందరూ కూడా ఆ ఆ పరమాత్మ దగ్గరికి చేరతారా? చేరండి, అందులో కొంతమందే చేరతారు. ఎవరో అదే బాగా. చేస్తారు. ఇన్ని కోట్ల జనాభాలో అసలు మనము ఈ ఆత్మదర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది? చాలా తక్కువ మందికి వస్తుంది. తక్కువ మందికి వస్తుంది. అందులో ఎంతమంది ఈ సాధనలు చేయగలుగుతారు? ఆలోచన ఉంటే సరిపోదు కదా, సాధన కూడా చేయాలి కదా. అవును సార్. నిష్కామ కర్మయోగం, ఓకే, నిష్కామ కర్మ గురించి ముందు తెలుసు కాబట్టి అది ముందు అక్కడ మొదలు పెడితే ఎంతమంది చేయగలుగుతారు అట్లా? దాన్ని దాటి మళ్ళీ ధ్యానయోగం ఇవన్నీ వచ్చేవాడు. అంటే ఆయన అనేక వేల మంది మనుషుల్లో ఏ ఒకానొకడు మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అట్లు ప్రయత్నం చేసే అనేకానొక మందిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పి. ఇంతమంది కోట్ల జనాభాలో ఈతి బాధల్లోనే ఉండి కొట్టుకునే వాళ్ళు ఒక 99% అయితే 1% మాత్రం కాదు, నాకు ఈ ఈతి బాధలు తగ్గబట్టు కాకుండా నాకు కొంత ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం కూడా కావాలి అనుకునేవాళ్ళు కొంత ఒక 1% ఉన్నారు అనుకుందాం. అందులో 1% సరే దీనికి ఏం కావాలి, ఏం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళలో 1% తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న వాళ్ళలో 1% ఆచరణలోకి తీసుకురావాలి ఇది అనేటువంటి ఆలోచన మాత్రమే ఉన్నవాడు, సంకల్పం ఉన్నవాడు. ఆ ఉన్న వాళ్ళలో 1% ఆచరణలో పెట్టేవాళ్ళు. అందులో 1% ఆచరణని పూర్తిగా తీసుకెళ్ళగలిగేవాడు, అభ్యాసాన్ని ఆచరణని ఉంచగలిగేవాడు. దాంట్లో 1% మళ్ళీ ఈ అభ్యాసంతో పాటు పూర్తిగా నువ్వు వైరాగ్య స్థితిని కూడా పొందగలిగి ఉండాలి, నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా వైరాగ్య స్థితిని నువ్వు పొందగలిగి ఉండాలి అనేటువంటి ఉన్నవాళ్ళు ఇంకో 1% ఉంటారు. ఈ విధంగా ప్రతి స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో మనం 1% తీసుకుంటే వెళ్తే ఎంతమంది మిగులుతారు? చివరికి కోటికి ఒక్కడో ఇద్దరు అంటారు చూసారా, ఆ విధంగా అవుతుంది. అందుకని ప్రపంచంలో ఇంతమంది జనం ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ. మనం 65 మంది ఏమో మన గ్రూప్ లో ఉన్నాం. ఎంతమంది వస్తున్నాం? పదమూడు మంది 15 మంది దగ్గర వస్తున్నాం. అందులో రోజు వచ్చేవాళ్ళం ఎంతమంది? ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు రోజు వచ్చేవాడు. అంతేనా ఇంకెక్కువ ఉంటాం? 2, 3, 4, 5, 6, 7, 8 మంది ఉన్నాం. ఇప్పుడున్న దాంట్లో లెక్కేసుకుంటే రోజు వచ్చేవాడు. 8 మందిలో పూర్తిగా దీని మీదనే మనసుని కేంద్రీకరించి
ఏకాగ్రత వినేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఒకళ్ళు ఇద్దరు. ఎందుకంటే మనకున్న బాధ్యతలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో చూసుకుంటూ మనం ఇక్కడ మనసుని పెట్టి వినటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే గొప్ప విషయమే కదా అది. అది ఆ విధంగా కనుక చూసుకుంటూ వెళ్తే 8 కోట్ల మంది జీవుల్లో ఇట్లాంటి మోక్ష సాధన కోసం ప్రయత్నించి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుని మోక్ష సిద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళు ఇంకా ఇంకా తక్కువ మంది ఉంటారు. చివరికి ఆ కడతేరి ఇవన్నీ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ భగవంతుని యొక్క అనుభూతిని పూర్తిగా పొందేవాడు ఏ ఒక్కడో మిగులుతాడు. రన్నింగ్ రేస్ మొదలుపెట్టినప్పుడు ఎంతమంది ఉంటారు? లైన్ల ప్రకారం 10 మంది ఏదో గీతలు గీస్తారు, మొదలు పెడతారు. చివరికి చేరేది ఎవరు? ఎంతమంది చేరతారు? ఒకళ్ళే కదా. ఎవరు ముందు చేరతారో వాళ్ళే. నేను రెండోవాడు సెకండ్. అట్లాగే మనకి బాబా చరిత్రలో చెప్తారు, షిరిడి బాబా చరిత్రలో ఏదో చెప్తూ ఆయనకి అక్కడ శాతకర్ణికో ఒక డౌట్ వస్తుంది. బాబా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళందరూ బాబా వల్ల ప్రయోజనం పొందుతారా? బాబా వీళ్ళందరికీ మోక్షం ఇస్తారా? వీళ్ళందరూ బాబా దగ్గరికి వస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఎందుకు ఆ లాభం రాదు అని ఈ విధంగా రకరకాల సందేహం వస్తుంది ఆయన. దానికి బాబా చెప్తారనమాట. శ్యామ అనుకుంటా, మామిడి చెట్టు పూత పూసినప్పుడు చూడు, అంత పెద్ద చెట్టుకి ఎంత పూత పూసింది, పూసిన పూతంతా నిలబడుతుందా? నిలబడదు సార్. నిలబడదు. సరే, పూసిన పూతలో కొంత పిందె కింద మారుతుంది. పోనీ పిందె మారిందంతా నిలబడుతుందా? పోనీ కాయ అవుతుందా? అవ్వని మళ్ళీ అయ్యి అవ్వదు. రాలిపోతాయి. పిందెగానే కొన్ని రాలిపోతాయి. సరే, కాయ అయిందల్లా నిలబడుతుందా? పోనీ అయ్యి రాలిపోతాయి. అయ్యి కొన్ని రాలిపోతాయి. పూసిన పూతకి నీకు చివరికి చేతికొచ్చే కాయలకి అందులో మళ్ళీ నువ్వు పండబెట్టి పండేసుకుని తినేటువంటి యోగ్యత కలిగే కాయలు ఎన్ని ఉన్నాయి? తక్కువ ఉంటాయండి. భగవంతుడి దగ్గరికి ఇన్ని కాయల్లో ఇన్ని చెట్లలో తీసుకెళ్లి భగవంతుడి దగ్గర చేరేది ఒకటో అరవ. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఎటువంటి వాడైనా సరే, ఎన్ని ఉన్నా వాడు వచ్చి మనకి ఈ ముముక్షు అనేవాడు ఎంతమంది ప్రజలు ఉన్నా కూడా వీళ్ళెవరు కూడా ఆయన్ని అందరూ రాలేరు. అన్ని పోగా మిగిలింది ఆఖరికి చేరేది ఏ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు అని చెప్పి. మహాభారతంలో మనం చూస్తే కృష్ణుడు రాయబారానికి వెళ్తాడు కదా. ఎవరిని వెళ్ళారు ఆయనతో పాటు? ఒక్కడే వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు కౌరవులు ఆయనకి మంచి విడిది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండరు. ఎక్కడ ఉన్నారు? వచ్చి ఎవరింట్లో ఉన్నాడు? విదురుడి ఇంట్లో ఉంటాడు. విదురుడి ఇంట్లో ఉన్నాడు. ఎందుకు? ఆయన భక్తుడు కాబట్టి. సరే, సాంకేతికంగా ఒక రాయబారిగా వచ్చినప్పుడు ఎవరికి దానికోసం ఎవరితో మాట్లాడటానికి అది వచ్చావో వాళ్ళు ఏర్పాటు చేసిన గృహంలో నువ్వు ఉంటే రేపొద్దున నీకేదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ వైపు ఏమైనా ఒక మాట మాట్లాడాల్సి వస్తుందేమో, అందుకని నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి నేను వేరే చోట ఉన్నాను అనేది సాంకేతిక పరంగా అది వేరే విషయం. అట్లా కావాలనుకుంటే కృష్ణుడు ఉండడానికి చాలా స్థలాలు ఉన్నాయి. విదురుడి దగ్గర ఎందుకు ఉండాలి అంటే విదురుడు ఆయన భక్తుడు కాబట్టి, ఆయన అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టి, శ్రీకృష్ణుడు అంటే ఏంటో తెలుసుకున్నవాడు విదురుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అందుకని ఈ ముముక్షువులందరూ కూడా వాళ్ళ దగ్గర ఆ విషయాలకు వస్తే భగవంతుడి మీద భక్తి పుట్టాలి అంటే ముందు మనకి ఎన్నో జన్మల సుకృతం ఉండాలి.
ఇవాళ మనం భగవద్గీత చదువుకుంటున్నాము, వింటున్నాము అంటే ఇది ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో ఇవాళ మనం జరగలు భగవంతుని తలుచుకోగలుగుతున్నాం పొద్దున్నే. 4 మంచి మాటలు వినగలుగుతున్నాం పొద్దున్నే. ఇది ఎన్ని జన్మల పుణ్యమో మనం మనుష్య జన్మను పుట్టడమే కాకుండా మనుష్య జన్మలో మళ్ళీ మిగిలిన వాళ్ళకంటే వ్యత్యాసంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ మాయా ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళతో కాకుండా ఏదో ఒక పుణ్యవశాన మనం ఈ భగవత్ మనం ఉన్నాము కాబట్టి, భక్తితో ఉన్నాం కాబట్టి, ఏదో ఒక ధీరుడు ఎవరో మనకి ఇప్పుడు వాస్కోడిగామ ఎట్లయితే ఎత్తుక్కుంటూ వచ్చి మన దేశాన్ని కనుక్కుని సముద్ర మార్గం ఇట్లా ఉంటది అని చెప్పని అట్లా కనుక్కున్నట్లుగా ఎవరో ఒకళ్ళు పరమాత్మని గురించి అన్వేషించి వెతికి ఎక్కడో ఒక చోట ఈ ప్రయత్నం అనేది నిరంతరము కొనసాగిన ప్రయత్నం. మనం ప్రయత్నం అనే పట్టుదల గురించి ఎట్లా చెప్పుకున్నామో, ఆయన కొండని తవ్వి రోడ్డు వేసిన పరిస్థితి గురించి, అట్లాగే ఇక్కడ కూడా అట్లా ఎవరో ప్రయత్నం చేసిన దాని మీద ఈ ఆ ధనం అనేది ఏదైతే ఉందో వాళ్ళు పోగు చేసిన దాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. ఎవరో అన్వేషించి, ఎవరో తిరిగి, ఎవరో సంపాదించి, ఎవరో సైతిచ్చి మనకి ఎదిగో బాబు భగవద్గీత నువ్వు చదువు అని చెప్పి రాసింది మనం చదువు. ఇది మనకు కొంత పూర్వపుణ్యం ఉండాలి, కొంత ఈ జన్మలో నువ్వు చేసుకుని ఉండాలి. ఇవన్నీ అందుకని ఎంతమంది పూర్వజన్మ వలన మనం ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో అడుగుపెట్టినా కూడా భగవత్ సాక్షాత్కారం పొందేంత వరకు ఈ ప్రయత్నాన్ని కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను భగవద్గీత చదివాను 4 సార్లు, చాలు పుణ్యం వచ్చింది కదా, స్వామి చూసుకుంటాడులే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాదు, దీని ద్వారా నేను ఇవన్నీ ఆచరించాలి అని మొదలుపెట్టి ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆచరణ ద్వారా నేను ఆయన చేరుకోగలాలి అని చెప్పి ఆఖరి దాకా ప్రయత్నం చేసి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకని ఎవరైతే గీతాచార్యులు అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆత్మానుభూతి అనేది మాటలతో కలిగేది కాదు, దానికి ఎంతో మహత్తరమైనటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆత్మను దర్శించుకోవటానికి మనం ఎంతో ప్రయత్నం చేశాం. నువ్వు ఈ బాహ్యమైనటువంటి బంధాలని, ఈ సుఖాలని, వీటన్నిటిని వదిలేసి మన మనస్సుని లోపలికి పోనిచ్చి నేను అంటే ఏంటి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి మన మనసును అక్కడి నుంచి మన ఆత్మని పైకి తీసుకొస్తున్నాం, లీనం చేసి ఐక్యం చేసాం. ఆ విధంగా ఎంతో ప్రయత్నం చేస్తే గాని, ఈ పురుష ప్రయత్నం చేస్తే గాని, ఎంతో పట్టుదల ఉంటే గాని, ఎంతో త్యాగం చేస్తే గాని, ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉంటే గాని, మనోనిగ్రహం ఉంటే గాని, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటే గాని ఆ భగవత్ రూపాన్ని, ఆ ఆత్మానుభూతి పొందటం అనేది అంత సాధ్యం కాదు అని చెప్పారు. ఈ ముక్తికి కోసం వెళ్ళే మార్గంలో అనేకమైనటువంటి పరీక్షల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 4 లేన్ రోడ్ వేసి దాని మీద వెళ్తున్నాము, జమ్మనేసి బానే ఉంది. కానీ రోడ్డు వేసేటప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి? ముందు రూట్ మ్యాప్ కావాలి. ఇటు నుంచి ఎట్లెళ్తే ఏ ఊరు ఎట్లా చేరుతాం అనేది ఒక దారి తెలియాలి కదా మనకి. కాలిబాటో ఏదో ఒకటి మొదట్లో ఎవడో ఒకడు ఈ ఎతికినాడు ఉంటాడు కదా, వాడు ప్రయాణం చేసేటప్పుడు గడ్డి, గాదం, ముళ్ళు, చెట్లు, కొమ్మలు, ఆ పురుగులు, పాములు ఇవన్నీ దాటుకుని అన్ని వేరు చేసుకుంటూ దారి చేసాడు.
మొదటిసారి రెండోసారి వెళ్ళేవాడికి మొదటిసారి వెళ్ళేవాడు అంత కష్టం లేకపోయినా కొంత కష్టం అయితే ఉంటుంది. అట్లాగే పెద్ద రోడ్డు వేసేటప్పుడు వాడు ఎన్నో చూస్తాడు. ఈ కాలిబాటను వెళ్ళేవాడు పెద్దగా ఇవి బాగు చేసుకొని కంప చెత్త చెదారం పురుగులు కుట్ర అన్ని బాగు చేసుకొని వెళ్ళటం వరకే చూస్తాడు. అదే పెద్ద రోడ్డు వేసేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సాయిల్ టెస్టింగ్ చేయాలి. ఈ భూమి ఆగుతుందా ఆగదా, ఎంత బరువు వెళ్తుంది, ఈ రోడ్లో ఎన్ని రకాల వాహనాలు, ఎన్ని వందల వాహనాలు రోజు ప్రయాణం చేస్తాయి, ఒక్కొక్క వాహనం బరువు యావరేజ్ ఎంత ఉంటుంది, ఏ స్పీడ్ లో వెళ్తాయి, ఎన్ని వెళ్ళినట్లయితే ఈ రోడ్డు ఆగుతుందా, ఈ రోడ్డు వేసినప్పుడు ఈ భూమి ఆగుతుందా, అడుగునా కుంగిపోతుందా, కుంగిపోతే ఏమవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. అందుకే ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఇవన్నీ కుంగిపోకుండా దాంట్లో మట్టి వేసి, మట్టి మీద కంకర వేసి, కంకర మీద సిమెంట్ వేసి మొత్తం అంతా చేసి రోడ్డు మీకు అప్పచెబుతున్నారు. ఇటువంటి పని అంతా చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్గంలో వాళ్ళు పడిన రోడ్డు వేసే కార్మికుడిని వెళ్ళి అడిగితే వాడు చెప్తాడు వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో. తారు పోసేవాడిని అడిగితే చెప్తాడు ఎంత వేడి ఉంటుంది, దాంట్లో తారు పోసి ఆ మంట వచ్చినప్పుడు అది తారు మిక్స్ చేసేటప్పుడు దాన్ని రోడ్డు మీద కింద మళ్ళీ కంకర మీద కంకర మీద వేసినప్పుడు దాన్ని ఆ వేడిలో దీన్ని తోసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటది వాళ్ళకి అనేది వాడిని అడిగితే చెప్తాడు. మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న గొయ్యి ఉంది, వేసేవాడికి బుద్ధి లేదు అని చెప్పి మనం అనుకుని వెళ్ళిపోతాం. సరే ఇవాళ టెక్నాలజీ వచ్చింది, మిక్సింగ్లు అవన్నీ ఈజీ అయిపోయినాయి, ఏదో చేస్తున్నారు మెషిన్తో అనేది పక్కన పెట్టండి. ముందు మట్టి పోయాలి, తర్వాత కంకర వేయాలి, కంకర వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొన్నాళ్ళు వాడకానికి వదిలేయాలి, మళ్ళీ కోతులు వస్తాయి, కోతులన్నింటిలో మళ్ళీ నింపాలి, నింపిన తర్వాత తారు, ఇవన్నీ ఒక మార్గాన్ని తయారు చేయటానికి నీకు ఇంత పడితే ఆ కష్టం అనేది అవతల వాడిని అడిగింది కానీ తెలియనప్పుడు ఈ భగవత్ సాక్షాత్కారానికి వెళ్ళేటువంటి మార్గంలో నువ్వెన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవునా కదా? అంతే కదా సార్. అప్పుడు వీటన్నిటిలోనూ నెగ్గి ఉన్నవాడే ఆ పైకి చేరగలుగుతాడు, మోక్ష సాధనకి చేయగలుగుతాడు, ముముక్షువు చేరగలుగుతాడు అనమాట. అందుకని తత్వతః యథార్థముగా అని చెప్పినందువలన దేవుని తెలుసుకునే వాళ్ళు అనే వాటిని చాలా మంది ఉంటారు. కానీ యథార్థంగా తెలుసుకొని అనుభవించి దైవత్వాన్ని అనుభవించి దాన్ని ఆనందించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకని భగవంతుడి గురించి స్వల్ప జ్ఞానం ఉంటే సరిపోదు, కొద్దిగా తెలుసుంటే సరిపోదు, పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. అతని గురించి అనుభూతిని మనం పొందగలగాలి. అది అనేది అవసరం అన్నమాట. ఈ జీవ పరిణామ క్రమం అంటే రాతియుగం నుంచి దానికి ముందు నుంచి వెళ్తే ఈ మృగం రూపం నుంచి మన మనుష్య రూపంలో రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కోతి నుండి పుట్టాడు మానవుడు అనేది ఉంది కదా మనకి. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ మృగ రూపంలో నుంచి మనిషి రూపంలో రావడానికి పట్టింది. అట్లాగే మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తితే గానీ మనిషి జన్మకు రాలేకపోయాం. ఆ జన్మ అక్కడి నుంచి, కాకపోతే ఏంటంటే ఒక టెక్నాలజీ కనుక్కున్నప్పుడు, ఇప్పుడు మనం టీవీ కనుక్కున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఫస్ట్, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి రావటానికి, బ్లాక్ అండ్ వైట్ కనుక్కోవడానికి 40 ఏళ్ళు పెడితే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి రావడానికి 20 ఏళ్ళు పెట్టి, కలర్ లోకి వచ్చిన తర్వాత మల్టీ కలర్స్, ఇక తర్వాత 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 ఏవేవో రకరకాల మోడల్స్, ఇవన్నీ హెచ్డి ఎల్ఈడి ఇవన్నీ రకాల ఇవన్నీ రావడానికి
3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. ఒకసారి ఆ సూత్రం తెలిసిన తర్వాత ఇది మనం ఎక్కడి నుంచి ఈ విధంగా చేయొచ్చు అనేటువంటి నీకు ఆ సాంకేతికత అనేది నీ చేతిలోకి వచ్చినప్పుడు నీకు ప్రాథమికమైన స్టేజ్కి వచ్చేంత వరకు నీకు టైం ఎక్కువ పడుతుంది. అక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళటం అనేది తేలిగ్గా అవుతుంది. అందుకని ఇక్కడ కూడా మనుష్య జన్మ ఎత్తటానికి నీకు కొన్ని కోట్ల జన్మలు తీసుకుని ఉండొచ్చు నువ్వు. ఇక్కడి నుంచి నువ్వు మోక్ష సాధన చేసి మోక్షాన్ని పట్టుకుని వెళ్ళటానికి నీకు ఎక్కువ టైం అక్కర్లా. ఎందుకంటే మనకి జీవితం ఉన్నదే తక్కువ టైం. తక్కువ టైంలో నువ్వు ఎంత ఏకాగ్రతతో ఎంత దీక్షతో నువ్వు ఎంత చేస్తావు అనే దాని మీద నువ్వు నీ కాలయాపన చేయకుండా టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఎంత తొందరగా నువ్వు ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మ సార్థకను పొందుతావు అనేది నువ్వు చేసే ప్రయత్నం మీద ఉంటుంది. నాకు ఇన్ని కోట్ల జన్మలు పెడితే కానీ నేను మనిషిని కాలేదు, మనిషి జన్మ రాలేదు నాకు. కాబట్టి నేను ఆత్మని తీసుకెళ్లి మోక్ష సాధనకి పరమాత్మను కలపడానికి ఇంకా 2 కోట్ల జన్మలు ఎత్తుతాను అనాల్సిన అవసరం లేదు. జన్మ సార్థకత పొందాలి అంటే నువ్వు నీకున్న సమయాన్ని వృధా చేయకుండా స్వామి మీద పెట్టు. ఎంతో మంది ప్రయత్నం చేస్తే మనం కృష్ణాష్టమికి ఉట్టి కడతాం కదా. అవును సార్, ఉట్టి కడతాము. అవును, కడతాం కదా, అవును ఉట్టి కొడతారు కదా. కొడతారు. కొడతారండి. ఎంతమంది కొడితే అక్కడ ఎంతమంది జరుగుతుంది. ఎన్నిసార్లు ఎక్కువ కొడితే మందిలో ఉట్టి పగులుతుంది. కొంతమంది తాకినా కూడా గట్టిగా తగలకపోతే అది పగలదు. అవును, చివరికి ఎవరైతే పగలు కొడతారో వాడే చేరినట్టు. అట్లాగే ఇక్కడ కూడా మనం ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా మనకున్న కొద్ది సమయాన్ని పరమాత్మ మీద మనం కేంద్రీకరించి మనం ఆ పరమాత్మను తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఈ పరమాత్మ స్వరూపాన్ని మనం గ్రహించగలుగుతాం. అది ఎప్పుడు అనుభూతి ద్వారా, అనుభవం ద్వారా, అనుభవైక్యమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందగలిగినప్పుడు అనేది ఈ 3వ శ్లోకంలో. అంటే ఆయన స్వరూపాన్ని పరిచయం చేయటానికి ముందు మనని తయారు చేస్తున్నారు మానసికంగా. ఇవాళ స్వామి మన ఎదురుగుండా వచ్చి నేను శ్రీకృష్ణుని అంటే ఒప్పుకుంటాం. ఎవరు వస్తే శ్రీకృష్ణుల వారే వచ్చారు మీ ఎదురుగుండా. ఆ కరుణ గారు వచ్చినా కానీ నమ్ముతారా అంటారా? ఆ ఆ మాట నిజమే సార్, నమ్మకం కోల్పోయిన రోజుల్లో ఉన్నా. కదా. ఇప్పుడు కరుణ గారు నేను శ్రీకృష్ణుడిని అని చెప్తే మీరు నమ్మేస్తారా? నేను అసలు నమ్మను. అదే మరి. ఇప్పుడు నేను ఎవరో ఇట్లా తెలియలేదు అనుకోండి, నేను వచ్చి ఎదురుగుండా మీకు నేను కోటేశ్వరరావు అని చెప్తే నమ్ముతారా మీరు? నమ్మం కదా సార్. నమ్మరు. నేను రుజువు చేసుకోవాలి పలానా అని. అందుకని దానికి మనని సిద్ధం చేస్తున్నారు. బాబు నువ్వు నా మీద నా మీద ఆసక్తి ఉండాలి, నీకు నా ఆశ్రయంలో ఉండాలి, నా గురించి నువ్వు ఆలోచించాలి, నువ్వు మనస్సు వాచ అన్ని నువ్వు నాతో ఉండాలి. నువ్వు ఎంతో మంది దీన్ని ప్రయత్నం చేస్తారు, అందరూ చేరలేరు, నువ్వు చేరగలుగుతున్నావు. ఇవన్నీ రకరకాలుగా మనని తయారు చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన స్వరూపాన్ని మనకు పరిచయం చేయడానికి అనమాట. ఇక్కడతో ఇవాళ ఇక్కడ ఆపుదాం, మిగిలింది రేపు చూద్దాం. ఎండింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్ చెప్పరా? భవానీ గారు ఎండింగ్ ప్రేయర్ చెప్తున్నాను అన్నారంటే ఆవిడకి వెళ్ళాలన్నమాట. యోగీశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా యాడ్ చేస్తారండి? రికార్డింగ్ స్టాప్. యాడ్ చేసేది లేదు, క్వశ్చన్స్ లేవు, అన్ని వివరంగా చెప్పారు కాబట్టి.